కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నెలకొంది. ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి మద్దతుగా పలువురు నాయకులు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఎమ్మెల్యే కలెక్టరేట్కి బయలుదేరనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నెలకొంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శివబిందు కామారెడ్డి పట్టణంలో ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ ఎక్కడ కూడా తగ్గడం లేదు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా సవాళ్ల ప్రతి సవాళ్లకు స్వీకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డ్డి తన క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నాడు. అతనికి కాస్త జ్వరము అలాగే జలుబు ఉండటంతో వైద్యులు అతనికి రక్త పరీక్షలకు కోసం తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే కేవీఆర్ ను ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులంతా వచ్చి అతన్ని పరామర్శిస్తున్నారు, అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా కలెక్టరేట్ వెళ్లేందుకు కేబీఆర్ ఎప్పుడు వెళ్తే తాము అప్పుడు వెళ్లేందుకు వాళ్ళు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముందస్తుగానే పోలీసులంతా ఎక్కడికక్కడ ఈ కేవీఆర్ క్యాంప్ ఆఫీస్ ను చుట్టుముట్టారు. పూర్తి భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే విధంగా కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కేవీఆర్ ను గత 2 రోజులుగా హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు. పోలీసులు అతన్ని బయటకు వెళ్లనీయకుండా చూస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పాలనే ఉద్దేశంతో పోలీసులు ఎక్కడికక్కడ ఇటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు బయటికి వెళ్లకుండా శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కట్టడి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు పక్కన బాన్స్వాడ ఇష్యూ కూడా ఉంది కాబట్టి పోలీసులు ఆయా అలర్ట్లో ఉన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు కామారెడ్డి పట్టణంలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కేవీఆర్ ఇవాళ సోమవారం ఈ ఇరు పార్టీలు బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కేవీఆర్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమన్, ఎన్ఎస్వై కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుమన్, వీరిద్దరు కలెక్టరేట్ లో తేల్చుకుందాం, ఎమ్మెల్యే కేవీఆర్ అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారంటూ కామారెడ్డి జిల్లా ఎన్ఎస్వై సందీప్ ఆరోపణ, నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, నాకు దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్నాయి, నేను కూడా నిరూపిస్తానంటూ ఇటు కేవీఆర్ ఈ ఇద్దరి మధ్య ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవ్వరు కూడా తగ్గడం లేదు. సవాళ్లకు ప్రతి సవాళ్లు రోజు రోజుకు వాళ్ళు విసురుకుంటూనే ఉన్నారు. ఇవాళకి కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొని 3వ రోజు ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలీసు పహారాల నడుమ ఇటు ఎమ్మెల్యే కేవీఆర్ క్యాంప్ ఆఫీస్ అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కూడా కాంగ్రెస్ నాయకులను రాకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కామారెడ్డి పట్టణంలో ప్రజలు కూడా కాస్త ఈ పొలిటికల్ హీట్ తో ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా అక్కడ చూడవచ్చు. అయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి హై కమాండ్ కూడా దీనిపైన ఎలాంటి ఇప్పటి వరకు స్పందించలేదు. అక్కడ కామారెడ్డి పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి, ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గం నుంచే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ పైన కూడా సీఎం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఇటు కామారెడ్డి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వెంకటరమణారెడ్డి కూడా తన కుటుంబం పైన తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు తాను సమాధానం చెప్తానంటున్నారు. సమాధానం చెప్పకుంటే అక్రమాలకు పాల్పడినట్టు ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది. నేను ప్రజా నాయకుని, నేను ప్రజా ప్రతినిధిని, కామారెడ్డి ప్రజలు తనను గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినాను, సో నేను నిరూపించుకోవాలి. కాంగ్రెస్ నాయకులు అనవసరమైనటువంటి ఆరోపణలు తనపైన చేశారని చెప్పేసి వెంకటరమణారెడ్డి కూడా ఎక్కడా తగ్గడం లేదు. వెంకటరమణారెడ్డి తాను కలెక్టరేట్ లోనే తేల్చుకుందామని చెప్పేసి
ఎన్ఎస్యుఐ ఎవరైతే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు సందీప్ చేసినటువంటి ఆరోపణలకు సందీప్ కే రివర్స్ సవాల్ విసిరారు. మరోవైపు సందీప్ కూడా తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, తాము ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి భూములపైన ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాము, గత 10 ఏళ్లుగా ఈ ఆక్రమణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆ ఆక్రమణకు గురైనటువంటి భూములపైన పూర్తి డేటా తమ వద్ద ఉంది. వెంకటరమణారెడ్డి అరోరాకు సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి అతను ఫ్రెండ్ కూడా దీంట్లో ఈ అక్రమాల్లో పాల్గొన్నారంటూ సందీప్ చేసినటువంటి ఆరోపణలను వెంకటరెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఇష్యూలో ఇరు వర్గాలు ఎక్కడ కూడా తగ్గడం లేదు, తాను అసలు ఏ అక్రమాలకు పాల్పడలేదంటూ వెంకటరెడ్డి చెప్తున్నాడు. లేదు అక్రమాలు చేశారు, తమ వద్ద ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఇది తేలే వరకు కొంత కాస్త హైటెన్షన్ వాతావరణమే కామారెడ్డి పట్టణంలో నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఫోకస్ అంతా కామారెడ్డి పైనే ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక పొలిటికల్ హీట్ నైతే సృష్టిస్తుంది. మొత్తానికైతే ఇటు కేవీఆర్ కూడా ఎక్కడ తగ్గడం లేదు, తాను కలెక్టరేట్ వెళ్లి తీరుతానని చెప్పేసి చెబుతున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ చుట్టూ పోలీసు బలగాలు ఉండడం, పోలీసులు వెంకటరమణారెడ్డిని బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. తనకు కాస్త జ్వరంగా ఉంది, కఫ్ కూడా ఎక్కువగా ఉందంటే హాస్పిటల్ కు వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా బయట నుంచే హాస్పిటల్ కు వైద్యులను తీసుకొచ్చి అతని బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్లినటువంటి సందర్భం అక్కడ ఉంది. అటు కాంగ్రెస్ వాళ్ళను కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులను ఇళ్లలోకి వెళ్ళనీయకుండా పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇంటి వద్ద కూడా ఉంటున్నారు. అటు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద స్థాయిలో ఎస్పీ రాజేష్ చంద్ర బలగాలను మోహరించారు. మొత్తానికైతే ప్రస్తుతం అక్కడ పోలీసులు ఈ కంట్రోల్లో కామారెడ్డి పట్టణాన్ని కంట్రోల్లో ఉంచారు. ఈ రాజకీయమైనటువంటి ఈ రగడకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు బీజేపీ అధిష్టానం కావచ్చు, అటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఈ ఇష్యూ పైన సామరస్యంగా ఈ ఇష్యూను క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు కామారెడ్డి పట్టణ ప్రజలు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి కాస్త శాంతంగానే ఉంది. ఇటు ఇరు వర్గాలకు పోలీసులు అయితే ఎప్పటికప్పుడు వారిని బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకట్ట అయితే వేస్తున్నారు. పూర్తిగా ప్రస్తుతం కాస్త అండర్ కంట్రోల్లో ఉందనే చెప్పవచ్చు. మరోవైపు పక్కన ఉన్నటువంటి బాన్సువాడ ఇష్యూ కూడా, ఈ ఇష్యూ రైజ్ అయితే అక్కడ బాన్సువాడ ఇష్యూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. అక్కడ కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టడైతే చేస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కామారెడ్డి జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి మద్దతుగా పలువురు నాయకులు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే కలెక్టరేట్కి బయలుదేరనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.